హలో అండి, అస్సలాము అలైకుం. ఇప్పుడు మనం పెనుగొండ దర్గా గురించి మాట్లాడుకుందాం, అక్కడ విశేషాలు తెలుసుకుందాం. అది 11వ శతాబ్దంలో ఇరాన్కు సమీప దేశంలో సిస్తాన్ దేశంలో ఒక రాజవంశంలో జన్మించారు. ఆయన తండ్రి గారైన జహీర్ హుస్సేన్ గారు సిస్తాన్ను పాలించేవారు. హజరత్ సయ్యదినా బాబా ఫఖ్రుద్దీన్ గారు సిస్తాన్ను పాలించేవారు. హజరత్ సయ్యదినా బాబా ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహి అలైహి వసల్లం గారు గోస్పాక్ రహమతుల్లాహి అలైహి వసల్లం గారు పరిమితించిన 3 సంవత్సరాల తర్వాత హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహి అలైహి వసల్లం సిస్తాన్ దేశంలో జన్మించారు. పెనుగొండ దర్గా అన్ని దర్గాల నుండి ప్రత్యేకత అని నాకు అనిపించింది. సిస్తాన్ లో ఆయన ఒక రాజుగా ఉండే హిందుస్థాన్ లో ఎందుకు వస్తారు ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన తండ్రి జాహిద్ హుస్సేన్ సిస్తాన్ ను పాలించేవారు. బాబా ఫఖ్రుద్దీన్ గారు 4 ఏళ్లు ఉన్నప్పుడు ముఫ్తీ అలీం హఫీజ్ కోర్సు నుండి కంప్లీట్ చేసి ఆయనకు 18 ఏళ్లు రాగానే మన వంశం ప్రకారం యొక్క కుర్చీ మీద కూర్చుంటారు. ఆ ప్రజల యొక్క బాధలను తీరుస్తూ బాబా గారు శీతలను పాలిస్తారు. ఒక రాజు గుర్రాన్ని బాబా గారు గుర్రాలను కొనడానికి వెళ్తారు. ఒక అందమైన గుర్రాన్ని చూస్తూ ఆ దేవుడైన అల్లాని మెచ్చుకుంటూ ఆ అందమైన గుర్రాన్ని చూస్తూ ఒక మనిషి చెబుతున్న బాధను వినలేదని అలాంటి రాజుని ఏం చేయాలని కొన్ని పుస్తకాలను చూస్తే ఆ రాజ్యాంగాన్ని వదిలేస్తే వెళ్ళాలని ఉంటుంది. అలాగే ఆయన తన చిన్నమ్మ కొడుకు వాళ్ళ తమ్ముడు ఇంటికైతే వెళతారు. అక్కడ ఉన్న సయ్యద్ అలీని తీసుకుని 300 మందితో హిందుస్థాన్ కి అయితే వస్తారు. తమిళనాడులో తిరుచినాంపల్లికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళ గురువు నసర్ షా వలీ రహమతుల్లాహి అలైహి వసల్లం దగ్గర అల్లా యొక్క దివ్య దర్శన పొంది 24 ఏళ్ల పాటు ఆయన దగ్గర నేర్చుకుని ప్రజలకు అల్లా యొక్క దైవ మార్గంలో నడిపించాలని బయలుదేరుతారు. ఆయన గురువు అయిన తిరుచినాంపల్లి నత్తర్ షా వలీ గారు ఆయన చేతికి మిస్వాక్ పుల్లని ఇచ్చి, మీరు బయలుదేరండి, మార్గం బద్దంగా రాత్రిపూట బస చేసే దగ్గర మిస్వాక్ పుల్లని నాటండి, తెల్లవారేసరికి అది చిగురించితే మా స్థానం అక్కడే అని అంటారు. అప్పుడు ఆయన ఆశీస్సులతో బయలుదేరి చివరికి పెనుగొండలో వచ్చి రాత్రి బస చేసే ముందు ఆయన గురువు చెప్పినట్టు మిస్వాక్ పుల్లని నాటుతారు. తర్వాత తెల్లవారేసరికి ఫజర్ నమాజ్ కు ముందు ఆయన ఆ మిస్వాక్ పుల్లని చూస్తే ఆ మిస్వాక్ పుల్ల చిగురించి ఉంటుంది. అందుకనండి దర్గా చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. చాలా గొప్పది, చాలా మందికి నయమైంది. దర్గాలో పెనుగొండ బాబా ఫఖ్రుద్దీన్ రహమతుల్లాహి అలైహి వసల్లం గారు ఇరాన్ దేశానికి సమీపాన ఉన్న సిస్తాన్ దేశంలో జన్మించారు. అక్కడ ఒక రాజ్యానికి రాజుగా ఉండేవారు. ఆయన రాజ్యంలో మంచి చేశారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ఎల్లప్పుడూ తన అల్లా ఆజ్ఞలోనే ఉండేవారు. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రసన్నత రీత్యా ఉద్దేశించడం జరిగింది. మరియు మాతృమూర్తి వారి అన్యోన్యత రాజ్యాధికారాన్ని తృషించి భారతదేశానికి తరలి వచ్చారు. దేశంలో సంచరిస్తూ తిరుచినాంపల్లికి చేరి తన ఆధ్యాత్మిక గురువైన హజరత్ నత్తర్ షా వలీ తబ్రహీం అలైహి వసల్లం కలిసి ఆయన శిష్యుడిగా 24 సంవత్సరాలు తిరుచినాంపల్లికి ఉన్నారు. గురువు ఆదేశంపై దేశంలో వివిధ ప్రాంతాలు సంచరిస్తూ హిజ్రో 692వ ఏట పెనుగొండ గ్రామానికి వచ్చి ఆనాటి నుండి 2 సంవత్సరాలు తన శిస్తకిన్నముతో గడిపి ఎన్నో మహత్యాలు, మానవ కళ్యాణం, ప్రబోధాలు చేస్తూ హిజ్రీ 694వ ఏట పరామర్శించారు. ఈ దర్గాను సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబయ్య స్వామి భక్తులు నిత్యము సందర్శించుతారు. దక్షిణ భారతదేశంలోని ఫకీర్లను ఈ దర్గా పవిత్ర పుణ్యమని చెప్పవచ్చు. అక్కడ ఉన్న దయ్యాలను పూరించేవారు, హెల్త్ కండిషన్ బాగలేని వాళ్ళు చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని వస్తున్నారు. డాక్టర్లు కూడా చేయలేని ట్రీట్మెంట్ కూడా ఈ బాబా ఫఖ్రుద్దీన్ గారు చేస్తున్నారు. ఈ దర్గా అంత గొప్పదని చెప్పవచ్చు. లోపల కూడా మనకు కావాల్సిన అన్ని షాపింగ్లు, ఫాతిహాకి కావాల్సిన తబ్రుక్ అంతా ఉందండి. మనకు కావాల్సిన నమాజ్ కు కావాల్సిన వస్త్రాలు, మనకు పిల్లలకి ఆడుకోవడానికి పిల్లల ఆట బొమ్మలు, అలాగే హజరత్ బాబా ఫఖ్రుద్దీన్ గారి ఫొటోస్ తర్వాత వాళ్ళ బుక్స్ అన్ని ఉన్నాయండి అక్కడ. కానీ మనకు లోపలైతే షాపింగ్స్ లో అన్ని ఉన్నాయి. ఫోటోలు, బాబా గారి ఫోటోలు, ఇంకా చాలా ఆట వస్తువులు ఇంకా అయితే చాలానే ఉన్నాయండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. మనం శుక్రవారం వెళ్ళాం కాబట్టి అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు. నమాజ్ కి టైం కూడా అయ్యింది. అందుకే మేము కూడా నమాజ్ చదువుకోవాలని బయలుదేరిపోయినాము. పిల్లలకి వజూ చేపించుకొని మేము వజూ చేపించుకొని సలాం చదివిస్తున్నారు.
ఇంకా నాన్నకైతే పూర్తి అయిపోయిందండి. అందరూ ఫాతిహా చేయించుకోవాలని లోపలికైతే దర్గా లోపలికైతే వెళ్తున్నారు. ఇది దర్గా లోపల అంతా చూస్తున్నారు. నమాజ్ చదువుకొని ఖురాన్ చదివే వాళ్ళు చదువుతున్నారు, దరూద్ చేసే వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా దరూద్ చేయాలని ఒక ఐతుల్ కుర్సీ అయితే చదివేసి చూసేసినాము. ఇక్కడ మిస్వాక్ చెట్టు నుండి చక్కెర వస్తుందని ఆ బాబా గారి కరామత్ అండి. సుబ్హానల్లా. ఎవరైతే నమ్మి తన దర్గాకి వెళ్తారో వాళ్ళ గురించి ఆ బాబా ఫఖరుద్దీన్ గారు అల్లా దగ్గర మన గురించి, మన కోరికల గురించి అడిగి మనకు ఎంత మంచి చేస్తారు. పెనుగొండ దర్గాలో 1800 ఏళ్ల క్రితం నాటిన మిస్వాక్ కొమ్మలు ఇప్పటికీ పచ్చగా ఉన్నాయి. ఆ మిస్వాక్ చెట్టు నుండి మనకు ఫాతిహాకి కావాల్సినంత చక్కెర అయితే వస్తుంది. అది చాలా చాలా అయితే చాలా కరామత్ తనది. అల్లా దగ్గర మన గురించి వాళ్ళు కూడా అడిగి మనకు కావాల్సిన మన కోరికలన్నీ అయితే నెరవేరుస్తారు. ఇంకా గోడకి మనము తలిచి ఒక కోరికను మనసులో తలుచుకొని గోడకి కాయని అయితే కనిపిస్తే అక్కడ మన కోరికలకు తలుచుకొని గోడకి అతికేస్తే మన కోరికలు నెరవేరేటట్టుగా ఉంటే కాయని అతుక్కుంటుంది, లేదంటే కింద పడిపోతుంది. అది మన బాబా గారి కరామతు. తనకు నమ్మి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మన చాలా బాబా గారు అంతా మంచిగా చేస్తారు. తనను నమ్మి మనసులో తలుచుకొని మన కోరికలకు మనసులో తలుచుకొని గోడకైతే కాయని అతికించినట్టయితే అది మనకు ఖచ్చితంగా నెరవేరితే మన స్వయంతం గొప్పది అనుకుంటే ఆ బాబా గారు జరిగేటట్టు చేస్తారండి. నిజంగానే జరిగేటట్టు చేస్తారు. అంత కరామత్ ఉంది ఆ బాబా దగ్గర. ఈ నెల 11 కాబట్టి మనము బాబా గారిని తలుచుకొని దీపం పెడితే మనకు అంతా మంచిగా జరుగుతుంది. ఇంకా దర్గాలో పీర్ల మకాన్ అయితే ఉంది. అది ఆ మకాన్లు కూడా చాలా గొప్పదండి. ఆ పీర్లకి కూడా చాలా చాలా కరామత్ అయితే ఉంది. పీర్లను దర్శించుకొని మనం ఇంకా టైం అయిపోతుంది అనేసి వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. బాబా గారి కరామత్ వల్ల మాకు అంత బాగా జరగాలి, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అందరికీ అంత బాగా జరగాలండి. దర్శించుకొని అల్లాకి దువా చేసుకొని అయితే మేము ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయినాము. పిల్లలు వచ్చే దారిలో ఆట బొమ్మలు కావాలని ఏడుస్తుంటే కొనిచ్చేసి ఇంకా అయితే మనము కాజా తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయినాము. పీర్ల మకాన్లు కూడా అంతా ఫాతిహా చేయించుకొని
వెళ్ళాలని డిసైడ్ అయిపోయినాము. ఇంకా మిస్వాక్ చెట్టు, ఇంకా మనం తలుచుకున్నటువంటి కాయిన్స్ అంతా వెళ్ళి మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. అంతా మంచి జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాను. మీరు నమ్మండి, అంత నమ్మకంలోనే ఉండండి. ఆ బాబా గారిని నమ్మండి. అందరినీ దర్శనంతో తెలుసుకోండి. ఆ బాబా గారి దర్శనానికి అయితే అందరూ వెళ్ళి రండి. ఫాతిహా చేయించుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే ఆ బాబా గారికి తెలియచేసేలా తెలియచేయండి. అంతా మంచి జరుగుతుంది. అస్సలాము అలైకుం నుండి ఉంటానండి. బాయ్. ఎక్కడ మనం ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకా చూస్తారు కానీ లైక్ కొట్టడం లేదు. మా గురించి కాకపోయినా ఆ బాబా గురించి అయినా నన్ను ఒక లైక్ కొట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. బాబా గారు అందరికి మనసులలో అందరి గుండెల్లో ఉండాలండి. ఆ బాబా ఫక్రుద్దీన్ గారు ఎంతమందికి మేలు చేశారు, ఎన్ని రోగాలను కుదిర్చారు, ఎంతమంది కుటుంబానికి మేలు చేశారు, ఎంతమందికి ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇంకా అయితే మనం వచ్చేస్తున్నామండి. బాయ్ బాయ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.